విశ్వాస యాత్రలో శోధనలు, పరీక్షలు, ట్రయల్స్ అండ్ టెస్ట్స్ ఇన్ ఫెయిత్. మన విశ్వాసములో మనం ఎదుర్కొనే ఈ శోధనల గురించి, పరీక్షల గురించి కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. విశ్వాస జీవితము ఒక ప్రయాణం. మరి ఇందులో పరీక్షలు అన్నటువంటివి అవి ఒక అంతర్భాగం ఆ ప్రయాణంలో. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం ప్రకారంగా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించును. ఓకే, దేవుడు మనల్ని పరీక్షించే విధానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మట్టిని అగ్నిలో కాలిస్తే అది గట్టిగా ఒక ఇటుక అవుతూ ఉంటుంది కదా. అలాగే బంగారంను పుటం వేస్తే, అగ్నిలో వేస్తే దానికి మెరుగు వస్తూ ఉంటుంది. అలాగే ఒక విశ్వాసి మరి పరీక్షించబడితేనే మరి అతని యొక్క అంతరంగ దైవిక స్వభావము అన్నటువంటిది బయటపడతా ఉంటుంది. అంతరంగంలో ఉన్న దైవిక స్వభావం బయటికి రావాలంటే ఒక వ్యక్తి పరీక్షించబడాలి. చాలామంది శ్రమలు రాగానే, పరీక్షలు రాగానే దేవుడు నన్ను వదిలేశాడా, నాకెందుకు ఈ పరిస్థితులు వచ్చాయి, దేవుడు నన్ను విడిచిపెట్టాడా, దేవుడు నన్ను మర్చిపోయాడా అనేసి ఆందోళన పడుతూ ఉంటారు. కానీ సత్యం ఏమిటి అని అంటే, దేవుడు మనల్ని వదిలేయడు. మనల్ని ఒక మంచి పాత్రగా ఆయన తీర్చిదిద్దుతూ ఉంటాడు, రూపొందిస్తూ ఉంటాడు, తయారు చేస్తూ ఉంటాడు. ఒక పనికొచ్చే పాత్రలాగా తయారు చేస్తూ ఉంటాడు అన్నాడు, మెరుగు పెడుతున్నాడు అన్నాడు, పదును పెడతా ఉంటున్నాడు, పని చేస్తున్నాడు ఆయన. అది మనకు అర్థం కావాలి. ఇది ఎగ్జామ్స్ సీజన్ కదా. సో పిల్లలకు, విద్యార్థులకు ఎగ్జామ్స్ ఎందుకు పెడతారు? ఎగ్జామ్స్లో ఆ ఎగ్జామ్స్ అన్నటువంటివి వాళ్ళ పై క్లాస్కు ప్రమోట్ చేయడానికి ఒక మార్గం అది. దాంట్లో వారు పాస్ కావాలి, వారు పై తరగతికి వెళ్ళాలి. దాని కొరకే ఎగ్జామ్, అంతే తప్ప ఫెయిల్ చేయడానికి అన్నటువంటిది కాదు. సో దేవుడు కూడా మనల్ని ఆత్మీయ జీవితంలో మనం ఒక ఉన్నత శిఖరాలను చేర్చడానికి మనల్ని మన జీవితంలో పరీక్షలను అనుమతిస్తూ ఉంటాడు. యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనంలో మరి యోబు అంటాడు, ఆయన నన్ను పరీక్షించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును అనేసి అంటాడు. ఒక విశ్వాసి పరీక్షించబడితేనే అతని యొక్క అంతరంగ జీవితం బయటపడుతుంది. ఒక ఉన్నత స్థితిలోనికి వెళ్ళాలన్న ఉద్దేశంతోనే దేవుడు పరీక్షిస్తూ ఉంటున్నాడు. కాబట్టి మరి దేవుడు మనల్ని పరీక్షించే ఒక 7 విధానాలను జ్ఞాపకం చేసుకుందాం. ఒక 7 బైబిల్లో ఉన్నటువంటి టెస్టులను చూద్దాం. సో ఫస్ట్ది విధేయతకు పరీక్ష, ది టెస్ట్ ఆఫ్ ఒబీడియన్స్. మరి దేవుని పైన, ఆయన మాట పైన ఎంత నమ్మకం ఉందో అది క్రియల్లో చూపే సమయమే ఈ పరీక్ష. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అబ్రహాం తన కుమారుడైనటువంటి ఇస్సాకును బలివ్వమని దేవుడు కోరినప్పుడు, సో 22వ అధ్యాయంలో, ఆదికాండం 22వ అధ్యాయంలో మనం దాన్ని చూస్తూ ఉంటాం. కాబట్టి మరి ఆయన మాట మీద, ఆయన మీద ఎంత నమ్మకం ఉన్నదో తెలియజేసే పరీక్ష అన్నట్టు. ఆ విధంగా నీకు ఉన్నటువంటి నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి, నీవు ప్రేమించినటువంటి నీ కుమారుణ్ణి నాకు ఇయ్యు అనేసి అన్నప్పుడు అబ్రహాం అక్కడ వాదించలేదు, దేవునితోటి తర్కించలేదు, ఎదురు ప్రశ్నలు వేయలేదు. దేవుని వాగ్దానము కంటే కూడా దేవుడే గొప్ప అని నమ్మాడు. ఆ వాగ్దాన ప్రకారంగానే దేవుడు కుమారుణ్ణి ఇచ్చాడు. మరి అదే దేవుడు మళ్ళీ ఇప్పుడు కుమారుణ్ణి అడుగుతూ ఉంటున్నాడు. మరి వాగ్దానం ఏమైపోతుంది? నీ సంతానాన్ని దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, విస్తరింపజేస్తానన్న వాగ్దానం ఏమైపోతుంది అని అన్నప్పుడు వాగ్దానాన్ని ఆయన పక్కన పెట్టేశాడు. ఆ వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడే నన్ను అడుగుతున్నాడు. ఆయన మాట నేను విన్నట్లయితే ఆయన వాగ్దానాన్ని ఎందుకు పక్కన పెడతాడు కదా. ఆయన ఖచ్చితంగా ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. దేవుడే ఇచ్చాడు, ప్రభువా నువ్వే ఇచ్చినావు కదా అనేసి మళ్ళా ఉల్టా మాట్లాడలేదు. సో దేవునికి లోబడ్డాడు అన్నట్టు. కాబట్టి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 17, 18, 19 వచనాలలో మనం అక్కడ చూస్తాము. 17వ వచనం నుంచి కూడా రాయబడ్డది, అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వలనైనా నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడెనో
ఆ అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏకైక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతన్ని మృతులలో నుండి మరలా పొందెను. దేవుని మాటకు లోబడ్డాడు, అర్పించినట్టే. అర్పించడానికి ఆయన అన్ని విధాలుగా సిద్ధపడ్డాడు అన్నట్టు. వెళ్ళాడు, దేవుడు చెప్పింది చేసిండు. ఇక కత్తి ఎత్తడమే ఆలస్యం. సో అతడు మనసు దేవునికి ఇచ్చేశాడు, దేవుని మాటకు లోబడ్డాడు, విధేయత చూపించాడు. అది అక్కడ పూర్తయింది. ఈరోజు మన జీవితాల్లో కూడా మనకిష్టమైనటువంటి వాటిని ఆయన చిత్తము కోసము మనము వదులుకోగలుగుతామా అని దేవుడు పరీక్షిస్తాడు. ఇది విధేయతకు పరీక్ష. మనకిష్టమైనది ఏదైనా దేవుడు అడుగుతాడు. అబ్రహామును ఇస్సాకును అడిగినట్టే పిల్లల్ని అడగకపోవచ్చు, ఓకే, ఇంకా దేన్నైనా అడగవచ్చు దేవుడు. ఏదైనా కూడా ప్రభు మాటకు విధేయత చూపించడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఇది విధేయతకు పరీక్ష, ది టెస్ట్ ఆఫ్ ఒబీడియన్స్. నెక్స్ట్ రెండవది నిరీక్షణకు పరీక్ష, ది టెస్ట్ ఆఫ్ వెయిటింగ్. నిరీక్షణకు పరీక్ష. మనం ప్రార్థించిన వెంటనే జవాబు రానప్పుడు మరి మన సహనము, మన ఓర్పు ఇవన్నీ కూడా పరీక్షించబడతా ఉంటాయి కదా. ప్రార్థించిన వెంటనే జవాబు రానప్పుడు, లేక కొంతకాలం గడుస్తుంది, ఏండ్లు గడుస్తున్నాయి. దీనికి ఎగ్జాంపుల్గా మనం యోసేపును చూస్తాం. ఆదికాండం 39 నుంచి 41 అధ్యాయాల వరకు కూడా మనం చూస్తూ ఉంటాం. సో యోసేపు అక్కడ చెరసాల్లో ఉన్నటువంటి ఆ కాలాన్ని మనం చూస్తాం. యోసేపుకు చిన్నప్పుడే కలలు పడ్డాయి కదా. యోసేపుకు దేవుడు ఇచ్చినటువంటి కళ నెరవేరడానికి 13 సంవత్సరాలు పట్టిందంట. ఈ 13 సంవత్సరాలు వేచి చూడాల్సి వచ్చింది. ఈ 13 సంవత్సరాలలో ఎన్నో శ్రమలు అనుభవించాడు, ఎన్నో నిందలు అనుభవించాడు. నిందలు పడ్డాయి ఆయన మీద. వాటి కారణంగా జైలుకు కూడా వెళ్ళాల్సి వచ్చింది. ఆ జైల్లో కూడా అనేక సంవత్సరాలు ఆయన ఉన్నాడు అక్కడ. సో పరిస్థితులు ఏమైనా కానీ, నిందలు పడ్డా, మర్చిపోబడ్డా, అతడు దేవుని మీద నమ్మకం మాత్రం కోల్పోలేదు. దేవుని మీద నమ్మకం మాత్రం కోల్పోలేదు. ఆ నిరీక్షణను కోల్పోలేదు. ఏదో ఒక రోజు ఈ కళ నెరవేరుతుంది అన్నటువంటి ఒక నిరీక్షణతోనే దేవునికి భయపడి జీవించాడు. ఎక్కడ కూడా ఆయన నెగ్లెక్ట్గా లేడు. దేవునికి భయపడి తన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకున్నాడు. నేను దేవుని కొరకు వాడబడాల్సినటువంటి వ్యక్తిని, ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు ఒక రోజు నన్ను ఉంచబోతున్నాడు, నేను దేవుని కొరకు వాడబడే వ్యక్తిని అనేసి తన జీవితాన్ని పరిశుద్ధంగా ఉంచుకున్నాడు. కాబట్టి మన ప్రార్థనలకు జవాబు ఆలస్యం అవ్వడం జరిగినప్పుడు మనము దేనికోసం ఎదురు చూస్తూ ఉంటున్నామో, దేనికోసం ప్రార్థన చేస్తున్నామో అది జరగనప్పుడు నిరాశ చెందకూడదు, నిరాశ పడకూడదు. తర్వాత అడ్డుదారులు తొక్కకూడదు. ఇది జరగట్లేదు కదా అనేసి అడ్డుదారులు తొక్కకూడదు. యోసేపు తన విడుదల కొరకు వేరే మార్గాలు వెతకలే, దేవుని కొరకే వెయిట్ చేశాడు. దేవుడు ఖచ్చితంగా నన్ను బయటికి తీసుకెళ్తాడు అనేసి దేవుని కొరకు. కాబట్టి అడ్డదారులను వెతకడం, అడ్డదారులలో పైకి రావడం, అడ్డదారులలో విజయాలు పొందడం, ఉద్యోగాలు పొందడం, సో ఇవన్నీ కూడా సరైనటువంటిది కాదు. దేవుడు మనకు ఇచ్చేంత వరకు వెయిట్ చేయాలి. దేవుడు శ్రేష్టమైనదే ఇస్తాడు, అంతే తప్ప షార్ట్కట్ వేసు మనము నడవకూడదు. తర్వాత అది అయ్యేంత వరకు కూడా విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. సో పరిస్థితులు అనుకూలించకపోయినా దేవుడు మాత్రము తను ఇచ్చిన వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు అని మనం కనిపెట్టాలి. ఓపికతో కనిపెట్టాలి, ఓపికతో ఎదురు చూడాలి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం చూడండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారంట. నూతన బలము పొందుతారు. దేవుని కొరకు ఎదురు చూడు. దేనికోసం ప్రార్థిస్తున్నావో అది ఖచ్చితంగా జరిగేంత వరకు కూడా వెయిట్ చేయి. అది ఎంతకాలమైనా పట్టవచ్చు, ఎన్ని సంవత్సరాలైనా పట్టవచ్చు. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానము, నీకు ఇచ్చిన మాట, నీకు ఇచ్చినటువంటి పిలుపు, దానికి లోబడే క్రమంలో, అది అక్కడి నెరవేరే క్రమంలో ఎంత టైం అయినా పట్టవచ్చు. వెయిట్ చేయి. సో దేవుని యొక్క మార్గం కొరకు దాని కొరకు దేవుడు నడిపించిన విధానంలోనే మనం వెళ్ళాలి. అడ్డదారులలో వెళ్ళకూడదు. కాబట్టి
నిరీక్షణకు పరీక్ష ఇది. నిరీక్షణకు పరీక్ష. వెయిట్ చేయాలి. దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. నెక్స్ట్ మూడవది పరిశుద్ధతకు పరీక్ష. ది టెస్ట్ ఆఫ్ ప్యూరిటీ. సో మన పరిశుద్ధతకు పరీక్ష ఇది. మరి లోక సంబంధమైనటువంటి ఆకర్షణలు ఎదురైనప్పుడు మనం దేవుని వైపుకు నిలబడతామా లేదా అనేదే ఈ ప్రశ్న. లోక సంబంధమైన శరీర సంబంధమైన ఆకర్షణలు ఎదురైనప్పుడు మనము అటు మొగ్గుతామా దేవుని వైపు నిలబడతామా అనేది ఈ ప్రశ్న. దీనికి కూడా ఎగ్జాంపుల్ యోసేపు. పోతిఫర్ భార్య యోసేపును శోధించినప్పుడు ఆదికాండం 39:9 వచనంలో మనం చూస్తాము, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని అతని యజమానుని భార్యతో అనెను. నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకొందునని ఆయన అంటున్నాడు. మరి యోసేపు తన యొక్క పరిశుద్ధతను కాపాడుకున్నాడు, నైతిక విలువలను ఆయన కాపాడుకున్నాడు, ఆయన అపవిత్రము కాకుండా కాపాడుకున్నాడు. పరీక్షలు ఎదురైతాయి, ఇలాంటి శోధనలు ఎదురైతాయి. మనము దేవుని పక్షంగా నిలబడాలి. ఆ పరీక్షలో నెగ్గాలి అని అంటే దేవుని పక్షంగా మనం నిలబడాలి. దేవునికి భయపడిదిగో యోసేపులాగా అక్కడి నుండి పారిపోవాలి. 1 కొరింథీ 10:13 వచనంలో మనం చూస్తాము, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగజేయును. కాబట్టి మరి ఈ రోజులలో రహస్య పాపం అనేది అతి పెద్ద పరీక్ష. రహస్య పాపం అనేది అతి పెద్ద పరీక్ష. డిజిటల్ యుగములో మనం ఉన్నాం. డిజిటల్ శోధనలు, ఇంటర్నెట్, స్మార్ట్ ఫోను మన చేతుల్లో ఉన్నటువంటి కాలంలో మనం ఉన్నాం. ఎక్కడ కూడా శోధించబడకుండా, శోధన ఎదురైనప్పుడు వెంటనే అక్కడి నుంచి యోసేపు ఎట్లా పారిపోయాడో అలా పారిపోవాలన్నట్టు. ఊరికే మన చేతిలో ఫోన్ ఉన్నది, ఇలా అంటున్నప్పుడు మనకు తెలియకుండానే పనికిరానటువంటి వస్తూ ఉంటాయి. దాని నుంచి మనము తీసేయాలి, డైవర్ట్ అయిపోవాలి. దేవునికి భయపడి అంత పరిశుద్ధంగా మన యొక్క జీవితాన్ని మనము కాపాడుకోవాలి. తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు ఎదురయ్యే శోధనల నుంచి కాపాడుకోవాలి. సో యోసేపులాగా పాపము నుండి పారిపోవాలి. ఆ పాపపు పరిస్థితుల నుంచి, ఆ పాపపు స్థలాల నుండి పారిపోవాలి. 119వ కీర్తన 9వ వచనంలో రాయబడ్డది, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకొందురు, కాబట్టి నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నా. దేవుని వాక్యము మన హృదయంలో ఉంటున్నప్పుడు ఆ వాక్యము మనల్ని గద్దిస్తుంది. సో మనకు గైడెన్స్ ఇస్తూ ఉంటుంది, ఇది తప్పు, ఇది చేయకూడదు, ఇది చూడకూడదు, ఇలా నడవకూడదు, అటు వెళ్ళకూడదు, ఇలా మాట్లాడకూడదు. దేవుని వాక్యము తెలియకపోతే వాళ్ళు అదే కరెక్ట్ అనుకుంటారు. అందుకే వాక్యము మనకు తెలిసినప్పుడు అది తప్ప ఒప్ప అన్నటువంటిది ఆ వాక్యము మనకు నేర్పిస్తుంది. అందుకే వాక్యము తెలియాలి. కాబట్టి పరిశుద్ధతకు పరీక్ష కలుగుతుంది. ఓకే, విశ్వాస యాత్రలో మనకు కలిగే పరీక్షలు. సో మొదటిది ఏమనుకున్నాము? విధేయతకు పరీక్ష, రెండవది నిరీక్షణకు పరీక్ష, మూడవది పరిశుద్ధతకు పరీక్ష, నాలుగవది ప్రాధాన్యతలకు పరీక్ష. ప్రాధాన్యతలకు పరీక్ష, ది టెస్ట్ ఆఫ్ ప్రయారిటీస్. మరి దేవుని కంటే మనకు లోకములోని వ్యక్తులు కానీ వస్తువులు కానీ ఎక్కువైనప్పుడు ఈ పరీక్ష మనకు ఎదురవుతుంది. ఎగ్జాంపుల్, మత్తయి సువార్త 19వ అధ్యాయంలో 16వ వచనం నుంచి కూడా చూసినప్పుడు 22 వరకు ఉన్నటువంటి ఆ పోర్షన్లో, ఆ భాగంలో ఇక్కడ ధనవంతుడైనటువంటి యవనస్తుడున్నాడు. ధనవంతుడైన యవనస్తుడున్నాడు. అతడు అన్ని ఆజ్ఞలన్నీ కూడా పాటించినా కూడా, నువ్వు ఇది చేయి అని అంటే, నేను ఇవన్నీ చేస్తున్నా అనేసి అంటాడు కదా. ఇవన్నీ కూడా అనుసరించుతూనే ఉన్నాను అని అంటే 21వ వచనంలో, ఇకను నాకు కొదవ ఏమని ఆయనను అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడవగుటకు కోరుకొనిన ఎడల
పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసన పడుచు వెళ్ళిపోయాను. ప్రాధాన్యతలకు పరీక్ష. లోకంలో ఉన్నటువంటి ఈ డబ్బు కావాలా, దేవుడు కావాలా అనేసి అంటే, ఈ ఆస్తి కావాలా, దేవుడు కావాలా? బంధువులు అంటారు, మేము కావాలా, నీకు నీ దేవుడు కావాలా? యేసుని నమ్ముకుంటే ఎన్నో పరీక్షలు వస్తాయి. సో మన ప్రయారిటీ దేనికి? కాబట్టి ఇక్కడ అతడు ఈ ఆజ్ఞలన్నీ పాటించినా కూడా ఆస్తిని విడిచిపెట్టి రమ్మన్నప్పుడు మరి వెనుకడుగు వేశాడు. అక్కడ దేవుని కంటే తన సంపదకే ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చాడు. మత్తయి సువార్త 6:33 రాయబడ్డది, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెదకుడి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. కాబట్టి మన హృదయములో దేవునికి ఇస్తున్నటువంటి స్థానం ఏమిటో పరీక్షించే సమయం అన్నట్టు ఇది. ఇప్పుడు ఆదివారం చాలామంది రాలేదు. ఈరోజు ఎందుకు రాలేదో తెలియదు. ఆదివారము అంటే దేవుని సన్నిధి, మందిరం, సంఘముతో సహవాసం, కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి. వేరే పనులు ఉండొచ్చు, లేకుంటే డ్యూటీ ఉండొచ్చు, డ్యూటీలో ఓటీ ఉండొచ్చు, ఓకే, ఏదైనా కావచ్చు, లేకపోతే ఇంకేదైనా విందులు, వినోదాలు, ఇట్లాంటిది ఏదైనా కావచ్చు. దేనికి టైం ఇస్తాం? మన ప్రయారిటీ దేనికి? ఈరోజు సండే చర్చ్ ఉంటుంది, ఇదే సేమ్ టైం. సో దేనికి మన ప్రయారిటీ అన్నటువంటిది. 24 గంటలు మనకు దేవుడు టైం ఇచ్చినప్పుడు అందులో దేవునికి ఇస్తున్నటువంటి టైం ఎంత, దేవునికి ఇస్తున్న టైం ఎంత, అక్కడ మన ప్రయారిటీ మనం దేనికి ఇస్తున్నాం అన్నటువంటిది అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి మరి మన ఫ్యామిలీ, మన కెరీర్, మన ఉద్యోగము, హోదా, ఇలాంటివన్నీ కూడా ఏదైనా ఒకవేళ దేవుని కంటే ఇవి నాకు ముఖ్యం అని ఏదన్నా అనిపిస్తే, దేవుడే తర్వాత, దేవుని కంటే నాకు ఫ్యామిలీనే ముఖ్యం, దేవుని కంటే నాకు ఉద్యోగమే ముఖ్యం అని అనుకుంటే దేవునికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వట్లేదు అని అర్థం. కాబట్టి మన విశ్వాస జీవితంలో మనం ఎదగడానికి మనం దేవునికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. మొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి. ఫస్ట్ ఆయనను మనం ప్రేమించాలి, ఆయననే సేవించాలి. కాబట్టి మరి మన వనరులు కూడా దేవుడు మనకిచ్చినటువంటి ధనాన్ని కానీ, తలాంతులను కానీ మరి ఆయన పరిచర్య కోసం వాడుతున్నామా, కేవలము మన యొక్క స్వార్థం కోసమే వాడుకుంటున్నామా అన్నటువంటిది కూడా, అక్కడ కూడా దేవుని ప్రయారిటీ ఎంత అన్నటువంటిది చూస్తూ ఉంటారు. సో అదొక పరీక్ష, ప్రాధాన్యతల పరీక్ష. సో దేనికి మనం ప్రాధాన్యతనిస్తూ ఉంటున్నాం. నెక్స్ట్ ఐదవదిగా మనం చూస్తే శ్రమలలో విశ్వాస పరీక్ష, టెస్ట్ ఆఫ్ సఫరింగ్. అంటే అకారణంగా కష్టాలు వచ్చినప్పుడు, ఓకే, కారణం లేకుండానే కష్టాలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, ఇబ్బందుల పాలైపోయినప్పుడు మనం దేవుని దూషిస్తామా, దేవుని స్తుతిస్తామా? ఎగ్జాంపుల్ యోబు కదా. యోబు ఉన్నాడు, బెస్ట్ ఎగ్జాంపుల్. యోబు జీవితం, యోబు గ్రంథం మొదటి 2 అధ్యాయాలలో కూడా మనం చూస్తూ ఉంటాం. మరి యోబు మరి సర్వం కోల్పోయినా ఆయన అన్నటువంటి మాట ఏంటిది? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, ఆయన నామమునకే స్తుతి కలుగును గాక అని దేవుణ్ణి ఘనపరిచాడు. 1:21 వచనంలో ఆయన నామమునకే స్తుతి కలుగును గాక అనేసి అన్నాడు. బంగారం పరీక్షించబడుతుంది కదా, బంగారం అగ్నిలో పరీక్షించబడినట్లుగా మరి ఇలాంటి ఈ శ్రమలు అన్నటువంటివి పరీక్ష కొరకే. కాబట్టి మరి కష్టం రాగానే, దేవా నన్నే ఎందుకు శిక్షిస్తున్నావు, నాకే ఎందుకు ఈ కష్టాలు, నాకే ఎందుకు ఈ శ్రమలు అని మనము దేవుని మీద ఫిర్యాదు చేయకుండా యోబులాగా దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని నమ్మాలి. యోబులాగా స్తుతించే స్వభావాన్ని కలిగి ఉండాలి. మనం స్తుతిస్తే సాతానుడు ఓడిపోతాడంట. అర్థమైంది కదా. అక్కడ యోబు ఏం చేశాడు? దేవుని స్తుతించాడు. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా ఆయన నామమునకే స్తుతి కలుగును గాక అని దేవుణ్ణే స్తుతించాడు, దేవుణ్ణే గణపరిచాడు. సాతాను ఓటమి అక్కడే అయిపోయింది. ఇంకా తర్వాత ఇన్ని రీతులుగా శ్రమ పెట్టినా కూడా, శోధన వచ్చినా కూడా వాటన్నిటిలో కూడా జయించగలిగాడు. కాబట్టి శ్రమలు మనకు మేలే చేస్తాయి, శ్రమలు మనకు
మేలే చేస్తాయి. దావీదు అంటాడు 119వ కీర్తనలో, శ్రమ నుండి ఇండుట నాకు మేలాయేను. ఒకవేళ అకారణంగా ఏదైనా శ్రమలు అనుభవిస్తున్నట్లయితే, దేవుని కొరకు ఏదైనా శ్రమలు అనుభవిస్తూ ఉంటున్నట్లయితే, దేవుడు ఖచ్చితంగా మన పక్షాన ఆయన ఉన్నాడు. వాటిలో దేవుడు అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు ఇస్తాడు. రెండంతల ఆశీర్వాదం ఇస్తాడు. ఆ పరీక్షలో కనుక మనం నెగ్గితే రెండంతల ఆశీర్వాదం యోబు ఎట్లా పొందుకున్నాడో అలాంటి రెండంతల ఆశీర్వాదాన్ని ఇస్తాడు. కాబట్టి శ్రమలలో మన విశ్వాసానికి పరీక్ష ఎదురవుతుంది. వచ్చి క్రైస్తవ వ్యతిరేకులు వచ్చేసి పీక మీద కత్తి పెట్టేస్తారు. చస్తావా బ్రతుకుతావా, యేసును విడిచిపెడితే బ్రతుకుతావు, లేదంటే చంపేస్తావు అని అంటారు. ఏం చేస్తావు? సో శ్రమలలో మన విశ్వాసముకు పరీక్ష, ఎన్నో పరీక్షలు ఎదురవుతాయి. అయితే దాంట్లో మనము నెగ్గాలి. ఇది 5వది. నెక్స్ట్ 6వది ధైర్యానికి పరీక్ష, ది టెస్ట్ ఆఫ్ కరేజ్. వ్యతిరేకత ఎదురైనప్పుడు దేవుని పక్షాన నిలబడే ధైర్యం మనకుందా? ఇది ఎగ్జాంపుల్ షడ్రక్, మేషక్, అబేద్నెగో. దానియేలు 3వ అధ్యాయంలో మరి అగ్నిగుండము ఎదురుగా ఉన్న వారు అన్నటువంటి మాట ఒకటే, మా దేవుడు మమ్మల్ని రక్షింపగలడు. రాజా, ఒకవేళ రక్షించకపోయినా ఆయన రక్షించగలడు. ఒకవేళ రక్షించలేకపోయినా మేము విగ్రహాలకు మాత్రము మొక్కం, నీ మాటకు మాత్రం మేము లోబడం. సో వాళ్ళు రాజీ పడలేదు. అక్కడ ధైర్యంగా సమాధానం ఇచ్చారు, ధైర్యంగా జవాబు ఇచ్చారు. వారి ధైర్యానికి పరీక్ష అన్నట్టు, వారి ధైర్యానికి పరీక్ష. మరి లోకం ఒకవైపు, దేవుడు ఒకవైపు ఉన్నప్పుడు మనం ఎవరి పక్షాన నిలబడతామనేదే ఈ పరీక్ష. అక్కడ షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వీరు మాత్రమే ఒకవైపు ఉన్నారు, మిగతా అందరూ ఒకవైపు ఉన్నారు కదా. లోకమంతా ఒకవైపు ఉన్నారు. చాలాసార్లు మన వాళ్ళ నుండి వస్తూ ఉంటుంది, వాళ్ళందరూ చేయట్లేదా, వాళ్ళందరూ ఉండట్లేదా. సో దేవుడు మనకేం చెప్పాడో మనము ఆ విధంగా ఆయన యొక్క వాక్యానికి లోబడి ఉండాలి. కాబట్టి మరి సమాజం లేకపోతే ఫ్రెండ్స్ కొంతమంది ఒత్తిడి తీసుకొస్తూ ఉంటారు కదా. అందరూ లంచాలు తీసుకుంటున్నారు, అందరు అబద్ధాలు ఆడతలేరా, అబద్ధం ఆడంది లోకంలో ఎట్లా బతుకుతారు, ఇట్లాంటివి తీసుకొస్తూ ఉంటారు అన్నట్టు. కానీ ప్రతిదానికి కూడా మనం ధైర్యంగా నిలబడాలి. సత్యము కోసము ధైర్యంగా నిలబడాలి. సో ఫలితంతో సంబంధం లేకుండా ఆయన నన్ను రక్షించినా రక్షించకపోయినా, ఆయన నాకు సహాయం చేసినా సహాయం చేయకపోయినా నేను ఆయననే నమ్ముతాను అని ఆయన సత్యము కోసము మనము నిలబడాలి. ధైర్యానికి పరీక్ష. ఓకే, యెషయా గ్రంథం 41:10వ వచనంలో రాయబడ్డది, నేను నీకు తోడుగా ఉన్నాను, భయపడకు, నేను నిన్ను బలపరుస్తాను, నేను నీ దేవుడను, నీవు దిగులు పడకు, నేను నిన్ను బలపరుస్తాను, నీకు సహాయం చేయవాడను నేనే, నీతి అను నా దక్షిణాస్తంతో నిన్ను ఆదుకుంటాను అంటున్నాను. సో దేవుని వాగ్దానం ఉన్నది, ఆ వాగ్దానాన్ని చేతబట్టుకొని ధైర్యంగా ముందుకెళ్దాం. ఇది ధైర్యానికి పరీక్ష. నెక్స్ట్ చివరిగా 7వది క్షమాగుణానికి పరీక్ష, ది టెస్ట్ ఆఫ్ ఫర్గివ్నెస్. మనకు హాని చేసిన వారిని కూడా ప్రేమించగలిగే స్థితిలో మనం ఉన్నామా? ప్రేమిస్తే క్షమించగలుగుతాం. మనకు హాని చేసిన వారిని కూడా ప్రేమించగలిగే స్థితిలో మనం ఉన్నామా అన్నటువంటిది ఈ పరీక్ష. సో దీనికి కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ యోసేపును మనం చూస్తాం కదా. యోసేపు తన సహోదరులు, తన అన్నలను క్షమించడం మనం చూస్తాం. అన్నలు మరి అతన్ని హింసించారు, అతనికి దూషించారు, అతన్ని అమ్మేశారు, గోతిలో తోసేశారు, అమ్మేశారు, చాలా చేశారు. అయినా కూడా మరి చివరకు అన్నలు తన చేతికి చిక్కినప్పుడు వాళ్ళ మీద రివెంజ్ పగ తీర్చుకోకుండా వారిని ప్రేమించాడు, వారిని ఆదరించాడు, వారిని పోషించాడు. ఆ కరువు కాలంలో వారిని పోషించాడు. సో అది 45వ అధ్యాయంలో, తర్వాత 50వ అధ్యాయంలో మనం చూస్తాం, ఆదికాండంలో ఆ విషయాలన్నీ కూడా. కాబట్టి మరి యేసు ప్రభు శిలువ పైన చేసినటువంటి ప్రార్థన మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగను గనుక వీరిని క్షమించు. శత్రువుల కోసం ప్రార్థించండి, మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థించండి అనేసి మరి మత్తయి సువార్త 6వ అధ్యాయం 14-15 వచనాలలో అక్కడ మనం చూస్తూ ఉంటాం.
కాబట్టి మనల్ని గాయపరిచిన వారి పట్ల మన వైఖరి ఎలా ఉన్నది అనేది ఈ పరీక్ష. మనల్ని గాయపరిచినటువంటి వారి పట్ల శారీరకంగా కావచ్చు, మానసికంగా మన హృదయానికి చేసినటువంటి గాయం కూడా కావచ్చు. మనల్ని గాయపరిచిన వారి పట్ల మన వైఖరి ఎట్లున్నది, అదే ఈ పరీక్ష. క్షమాగుణ పరీక్ష. పగను వదిలిపెట్టాలి. మరి గాయపరిచిన వారిని, మన ఎదుగుదలకు ఆటంకం కలిగించినటువంటి వారి పతనాన్ని మనం కోరుకోకుండా వాళ్ళు మారాలి అని ప్రార్థించాలి. వాళ్ళ మారు మనసు కొరకు ప్రార్థించాలి. తర్వాత మేలు చేయాలి. సో యోసేపు అన్నలకు మేలు చేసిండు కదా, పోషించాడు వాళ్ళను. సో ఆ విధంగా కాబట్టి దేవుని ప్రేమకు మనం చోటు ఇవ్వాలి. ఆ వాక్యంలో ఉన్నది కొలస్సీ పత్రిక 3:13లో ఈ మాట గుర్తు చేసుకుందాం. ఎవడైనను తనకు హాని చేసెనని ఒకడు అనుకొనిన ఎడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. సో ప్రభు మనల్ని ఎట్లా క్షమించిండో అలాగే క్షమించాలి. మనకు హాని చేశాననేసి అనుకున్నప్పుడు కూడా, మనకు హాని చేశాడు, మనకు కీడు చేశాడు, మనకు నష్టం కలగజేశాడు, మనల్ని గాయపరిచాడు, అయినా కూడా ఆ వ్యక్తిని క్షమించాలి. ఇది మానవరీత్యా కష్టమైంది, కానీ దైవికంగా ఆలోచన చేసినప్పుడు సాధ్యమవుతుంది. దేవునికి వాళ్ళని అప్పగించాలి. వాళ్ళ మీద ఎలాంటి విరోధ భావం పెట్టుకోకుండా, వాళ్ళ మీద ఎలాంటి పగ తీర్చుకోకుండా దేవునికి అప్పగించేయాలన్నట్టు. అది ఒకవేళ వారు క్షమాపణ అడిగితే ఖచ్చితంగా క్షమించాలి. కాబట్టి క్షమాగుణానికి పరీక్ష. రైట్. ఈ 7 పరీక్షలు మరి మన ఆత్మీయ ఎదుగుదలకు మైలురాళ్ళ లాంటివి అన్నట్టువి. కాబట్టి అబ్రహాము విధేయత, యోసేపు జీవితంలో నుండి నిరీక్షణను, పరిశుద్ధతను, క్షమాగుణాన్ని మనం చూసాం. ఈ 3. తర్వాత షడ్రక్, మెషక్, అబేద్నెగో, షడ్రక్ టీం. సో వాళ్ళ టీం చూపినటువంటి ధైర్యాన్ని మనం చూసాం. తర్వాత ధనవంతుని యొక్క ప్రయారిటీ అక్కడ మనం చూసాం, దేనికి ప్రయారిటీ ఇచ్చాడు అన్నటువంటిది. సో వీటన్నిటి నుండి కూడా మన అనుదిన జీవితంలో వీటన్నిటిని మనం అన్వయించుకున్నప్పుడు మరి దేవుడు కోరుకున్నటువంటి పరిపూర్ణ విశ్వాసిగా మనము రూపాంతరము చెందుతాము. ఒక పరిపూర్ణ విశ్వాసిగా ఉండడానికి ఈ పరీక్షలన్నీ పాస్ అవ్వాలి. మనము ఎదిగించబడాలంటే, ఆత్మీయ జీవితంలో వర్ధిల్లాలంటే, ఉన్నత స్థానంలోనికి మనం ప్రమోట్ చేయబడాలనంటే, పై తరగతికి మనం ప్రమోట్ చేయబడాలంటే ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా పాస్ అవ్వాలి, ఈ టెస్టులన్నీ పాస్ అవ్వాలి. సో దానికోసం ప్రభు సహాయాన్ని మనం అడగాలి. ఎందుకంటే ఆయన నమ్మదగినటువంటి వాడు, ఆయన మనకు సహాయము చేస్తాడు. ప్రభు హస్తాలకు అప్పగించుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.